హలో, ఇవాళ వచ్చి మనం 28 చెస్ట్ సైజ్ బ్లౌజ్ చెప్తున్నానండి. నేను 28 సైజ్ బ్లౌజ్ నుంచి మనము 28 చెస్ట్ నుంచి మనం వెస్ట్ ఎలా తీయాలి, వెస్ట్ నుంచి హార్మోల్ ఎలా తీయాలనేది ఇప్పుడు నేను చెప్తున్నానండి. దాని త్రూవే ఇప్పుడు ఈ బ్లౌజ్ అంతా మనకి రెడీ అయిపోతుందండి. చూడండి ఎలా చేస్తానో. ఇప్పుడు 28 మైనస్ 6 చేస్తే మనకి 22. ఓకే, ఈ 22 వచ్చి వెస్ట్ అండి. ఓకేనా అండి. 28 డివైడెడ్ బై 6 ఈజ్ ఈక్వల్ టు 22 మనకి వెస్ట్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు చెస్ట్ వచ్చి 28 డివైడెడ్ బై 4 చేస్తే 7 మనకు చెస్ట్ వచ్చేసింది. ఓకేనా అండి. ఇప్పుడు ఇదే వెస్ట్ని ఇప్పుడు 22 వెస్ట్ వచ్చింది కదండి. 22 వెస్ట్ నుంచి మనం వెస్ట్ ఫిట్టింగ్ తీయాలి. ఇప్పుడు 22 డివైడెడ్ బై 4 చేస్తే 5.5 ఇది మనది ఫిట్టింగ్ అండి. ఓకేనా అండి, ఇది మన ఫిట్టింగ్. ఓకే, ఇప్పుడు దీని త్రూవే నేను ఇప్పుడు చెప్పబోతున్నానండి మీకు బ్లౌజు ఎలా వస్తుందో చూడండి ఒకసారి. అయితే ఇప్పుడు 28 డివైడెడ్ బై 4 చేస్తే 7 అండి మన చెస్ట్. ఇప్పుడు మనం ఫుల్ షోల్డర్ ఎలా తీయాలి, ఫుల్ షోల్డర్ నుంచి మనం మన 28 సైజ్కి షోల్డర్ ఎలా తీసుకురావాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. 28 డివైడెడ్ బై 6 ఈజ్ ఈక్వల్ టు మన షోల్డర్ వచ్చి 4.6 వస్తుంది. ప్లస్ దీన్ని 1.5తో ప్లస్ చేయాలి. అప్పుడు మన ఫుల్ షోల్డర్ వచ్చి 6.1 అండి. ఓకే, అదే షోల్డర్ ఇప్పుడు తీసుకుందాము. 6.1. అయితే ఈ 6.1 దగ్గర నుంచి మనము 2.5ని ఈ 6.1 నుంచి 2.5 మైనస్ చేయాలన్నమాట. అప్పుడు మనకి షోల్డర్ వచ్చి 3.6 వస్తుందండి. 3.6. ఓకేనా అండి. ఈ 3.6 వచ్చి మన షోల్డర్ అయినప్పుడు దీనికి ఒక పావు ఇంచ్ వచ్చి ఖర్చుకు తీసేసుకోవాలి. అంటే టోటల్ షోల్డర్ వచ్చి 4 అండి. ఓకేనా అండి, టోటల్ షోల్డర్ వచ్చి 4. సో మీరు ఎలా చేశారో 28 డివైడెడ్ బై 6 ఈజ్ ఈక్వల్ టు 4.6 ప్లస్ 1.5 ఈజ్ ఈక్వల్ టు 6.1. దాన్ని 2.5 మైనస్ 6.1ని మైనస్ 2.5 చేయాలి. అప్పుడు మన షోల్డర్ వచ్చి 4 వస్తుందండి. ఓకేనా అండి. ఇప్పుడు మనకి వెస్ట్ ఫిట్టింగ్ ఎంత ఉంటుందో ఆర్మోల్ కూడా మనకు అంతనే ఉంటుందండి. ఓకేనా అండి. మన ఆర్మోల్ కూడా 5.5 మనకు వచ్చేస్తుంది. ఫిట్టింగ్ వెస్ట్ ఫిట్టింగ్ 5.5 ఉన్నప్పుడు మన ఆర్మోల్ కూడా 5.5 వస్తుంది అనమాట. దాన్ని మనం ఎలా చేయాలో చెప్తా. ఇప్పుడు 22 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 5.5. ఓకేనా అండి. 5.5 మైనస్ 1.8 చేయాలి. దాన్ని 1.8 చేస్తే 3.6 వస్తుంది మనకి ఆర్మోల్ డౌన్. సో అదే 3.6 మనం ఇక్కడ ఇలా తీసుకోవాలి. 3.6. ఓకే, 3.6. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ షోల్డర్ 4 ఉంది కదండి, అదే 4 మనం ఇక్కడ తీసేసుకోవాలి. సరిపోతుంది. అండ్ మన చెస్ట్ వచ్చి 7. 28 డివైడెడ్ బై 4 చేస్తే మన చెస్ట్ వచ్చి 7. దీనికి ఒక లైన్ వేసేసుకుందాం. ఇంకో మాట ఏంటంటే అండి, యాక్చువల్లీ బ్లౌజ్ సైజ్ వచ్చి మన ఇష్టం అండి. బ్లౌజ్ లెంత్ అయితే నేనేం చేశానంటే ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ నాకు పేపర్ ఎంత ఉందో అంత మాత్రమే తీసుకోగలిగాను. 11 ఇంచెస్. చాలామంది 12 ఇష్టపడతారు, 13 ఇష్టపడతారు, 14 ఇష్టపడతారు. ఇష్టాన్ని బట్టి మనం లెంత్ అయితే బ్లౌజ్ తీసుకోవాలి. ఇక్కడ నాకు పేపర్ ఉన్న దాంట్లో నేను మీకు చెప్తున్నానండి. నాకు 11 ఉంది, 11 వచ్చింది. దాన్ని బట్టి నేను మీకు చెప్తున్నాను. ఓకేనా అండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 3.6 తీసుకున్నాం కదా, ఇది కూడా 3.6 మన షోల్డర్. అండ్ ఇది కూడా 3.6 మనం తీసుకున్నాము. చెస్ట్ వచ్చి 7. ఓకేనా అండి, సరిపోయిందా. ఇప్పుడు మనం ఈ కర్వ్ ఎలా తీయాలో చెప్తా. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ తీసుకోండి, ఎగ్జాక్ట్ 1. ఇంకా
ఇది 28 సైజ్ 29 సైజ్ వాళ్ళకి ఇక్కడ 1 ఇంచ్ వచ్చింది, ఇక్కడ 1.2 వస్తుంది, 1.3 వస్తుంది. అలా సైజుని బట్టి మనకి ఇక్కడ నెంబర్స్ అనేది మారుతూ ఉంటాయి. ఇక్కడ నెంబర్స్ ఇక్కడ షోల్డర్ నెంబర్స్ మారుతాయి, అండ్ చెస్ట్ నెంబర్స్ మారుతాయి, అండ్ వెస్ట్ నెంబర్స్ కూడా మారుతుంటాయి. ఓకేనా అండి. ఇక్కడ నుంచి ఈ లైన్ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ తీసేసుకోండి. దీన్ని మనము ఇలా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకొని ఒక స్మాల్ కర్వ్ అయితే ఇచ్చేసేయాలండి, స్మాల్ కర్వ్ ఇట్లా. ఇప్పుడు ఇది మనకి మన వెస్ట్ వచ్చి 5.5 వచ్చింది కదా, మన ఆర్మోల్ కూడా 5.5 రావాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను 5.5 చూడండి. ఎగ్జాక్ట్గా వచ్చింది చూడండి, ఎంత నీట్గా వచ్చిందంటే. ఇదిగోండి, కనిపించిందా అండి? ఇదిగోండి ఎగ్జాక్ట్గా 5.5 వస్తుంది. 110% మీరు ఈ రకంగా కనుక కవ్ తీస్తే మీకు 5.5 ఈజీగా వస్తుంది. ఈ రకంగానే మీరు క్యాలిక్యులేట్ చేసి మీరు ఆర్మోల్ తీసేయచ్చండి. ఎవరైనా సరే సరిగా మెజర్మెంట్స్ ఇవ్వకుండా జస్ట్ ఒక సైజ్ ఇచ్చేసినా మీరు దాని త్రూ ఈ బ్లౌజ్ అంతా మీరు కట్ చేసుకోవచ్చండి. ఎక్కడగానే ముడతలు ఉగ్గులు రావు. ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా అండి. ఇప్పుడు ఇది మనకి 5.5 ఓకేనా. ఇదేమో 6.1 వచ్చింది, -2.5 చేసాము. ఓకే. ఇప్పుడు మనం చేయవలసింది నెక్కి ముందు మనం వెస్ట్ చూద్దామండి. ఇక్కడ మనము 22/4 చేసాము. 22/4 = 5.5. ఇదే 5.5 మనం ఇక్కడ పెట్టుకుందాం, ప్లస్ 1 ఇంచ్ డాట్స్ కోసం. ఓకేనా అండి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వెస్ట్ నుంచి చెస్ట్కి మనం యాడ్ చేద్దాము. ఇది అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూద్దాము. ఇది 3.6 పావు ఇంచు ఖర్చుకు తీసుకున్నాము. 4 తీసుకున్నాము. మొత్తం 3.6 అండ్ పావు ఇంచు ఒకటి 4 తీసుకున్నాము. ఆర్మోల్ డౌన్ కూడా ఎగ్జాక్ట్గా 3.6 తీసుకోవాలి. ఇక్కడ నుంచి తీసుకోకూడదండి, ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఇది వచ్చి ఖర్చుది మనం లైన్ వేసుకున్నాం కదండి, ఆ లైన్ కింద డౌన్ నుంచి తీసుకోవాలి. డౌన్ నుంచి 3.6 తీసుకోవాలి. మీరు పైనుంచి వదిలిన ఖర్చు నుంచి అయితే తీసుకోకూడదు. ఇక్కడ నుంచి 3.6 తీసుకోవాలి. ఇదిగోండి 3.6. ఓకే. చెస్ట్ వచ్చి 7 అండ్ వెస్ట్ వచ్చి నేను చెప్పాను కదా 22 ఎలా తీసామో దాన్ని బట్టి 22/4 చేస్తే 5.5 ప్లస్ 1 ఇంచ్ వచ్చి డాట్స్ కోసము. ఇక్కడ నుంచి ఇక్కడికి 6.5 వచ్చింది. దాన్ని 50% చేస్తే 3.2 వచ్చింది. ఇదిగోండి 6.5, దీన్ని హాఫ్ చేస్తే ఇలా 50 చేసి ఇక్కడ ఒక లైన్ వేసుకోండి. అంటే ఎంత వచ్చింది? 3.2. డాట్ లెంత్ వచ్చి 3 ఇంచెస్ కానీ 2.8 ఇంచెస్ కానీ తీసుకోండి. 3 ఇంచెస్ తీసుకోండి సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 3.2. మనం ఇక్కడ డాట్ విడత వచ్చి పావు ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి. ఇది కూడా మార్క్ చేసేసుకోండి. అండ్ నెక్ వచ్చి ఇక్కడ నుంచి మీరు 1.5 తీసుకోండి సరిపోతుంది. అండ్ నెక్ లెంత్ వచ్చి ఒక 7 ఇంచెస్ తీసుకోండి. అంటే మీరు ఈ రకం కూడా తీసుకోవచ్చు, స్ట్రైట్ తీసుకోవచ్చు అండ్ క్రాస్ కూడా వచ్చి తీసుకోవచ్చు అండి. క్రాస్ వచ్చి 7 ఉంది, స్ట్రైట్ వచ్చి కూడా 7 ఉంది. ఇది 1.5 తీసుకున్నాం కదండి. ఇక్కడ వచ్చి మనం 1 ఇంచ్ మనం పెంచుకోవచ్చు, ఎందుకంటే నెక్ నీట్గా కూర్చుంటుంది. 2.5 తీసుకోండి సరిపోతుంది.
ఇలా ఈ రకంగా స్లోగా షేప్ ఇవ్వాలండి. నైస్‌గా ఈ రకంగా షేప్ ఇవ్వాలండి. ఇదొచ్చి మనకు 1½ ఇంచు, 1½ ఇంచు ఖర్చుకు పెట్టుకోవచ్చు. కానీ నాకు ఇక్కడ అంత పేపర్ లేదండి మీకు చెప్పడానికి. ఇక్కడ మీరు 1½ 2 ఇంచెసా అది మీ ఇష్టం. ఎంతైనా తీసుకోవచ్చండి ఖర్చు మీకు. ప్రెజెంట్ అయితే నాకు ఇంతే ఉంది పేపర్ కాబట్టి నేను తీసుకోలేకపోయాను. ఇది 5.5 షోల్డర్ వచ్చి ఆర్మ్ హోల్ వచ్చింది. ఇక్కడ షోల్డర్ ఎంత ఉంటుందో సారీ. ఇక్కడ వెస్ట్ ఎంత ఉంటుందో అక్కడే ఆర్మ్ హోల్ కూడా అంతే ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. చెస్ట్ ఒక సైజ్ తోటి మనం హోల్ బ్లౌజ్ మార్కేసేయచ్చండి. సో ఇది 28 చెస్ట్ అండ్ 22 వెస్ట్. ఓకే అండి. బాయ్ బాయ్.